నమస్తే అండి. నా పేరు ఏడిది రాజా. అంటే శంకరాభరణం నిర్మాత శ్రీ ఏడిది నాగేశ్వర కుమారుణ్ణి. ఈ చిత్ర నిర్మాణ వ్యవహారాల్లో నేను కూడా కొంచెం పాలు పంచుకున్నాను అప్పట్లో. అదేవిధంగా అప్పట్లో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా అప్పట్లో వంశీ గారు ఈ చిత్రానికి ఒక వెండితెర రాస్తే బాగుంటుంది, అలాగే చిత్రం మేకింగ్ అంటే 14 ఏళ్ల తెర వెనుక కథ కూడా రాస్తారని ఎందుకంటే నేను ఆ చిత్రానికి అసోసియేట్గా పనిచేశాను కాబట్టి నాకు అనుభవాలు అందరితో పంచుకోవాలని ఉంది. అంటే నాన్నగారు వెంటనే పచ్చ జెండా ఊపి మనందరినీ ప్రోత్సహించి పుస్తకం వేయడానికి వంశీకి అనుమతి ఇచ్చి ఇమీడియట్గా ఆ పని మీద వంశీ గారు ఉండడం, మేమందరం ఆ బుక్ ప్రింట్ అయ్యాక దాని పోస్టేజీలు అని మనీ ఆర్డర్లు తీసుకోవడం, అప్పట్లో అదొక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా మేమందరం పాల్పంచుకోవడం జరిగింది. అది చాలా సరదాగా ఆడుతూ పాడుతూ చేసాం. అప్పట్లో అంత డిమాండ్ ఆ పుస్తకానికి. మళ్ళీ 46 సంవత్సరాల తర్వాత అంటే 1980లో అప్పుడు జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2026లో ఇదే పుస్తకాన్ని మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారి కుమారుడు కె నాగేంద్రనాథ్ పునర్ముద్రీకరించడం జరిగింది. అది కూడా వంశీ గారి సహకారంతో సేమ్ రైటింగ్, మ్యాటరే మారదు, బట్ పేజ్ గెటప్స్, లేటెస్ట్ డిజిటలైజ్డ్ ప్రింటింగ్, ఫొటోస్ క్వాలిటీ ఇవన్నీ టోటల్గా వంశీ టేక్ కేర్ తీసుకుని చాలా గొప్పగా తీసుకొచ్చాడు పుస్తకాన్ని. ఈ పుస్తకం విశ్వనాథ్ గారి జన్మదినం జయంతి రోజుని మొన్న విడుదల చేయడం జరిగింది. చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఆ పుస్తకానికి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చాలా మహామహులందరూ ఈ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ రివ్యూస్ రాస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మాకు మళ్ళీ ఆ పాత రోజులు గుర్తుకొచ్చి చాలా మెమరీస్ మళ్ళీ శంకరాభరణం రోజుల్లోకి మేమందరూ మమ్మల్ని తీసుకెళ్లిపోయింది. ఇలా ఈ పుస్తకాన్ని సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళా సారథి వారు ఒక కార్యక్రమం తలపెట్టి అక్కడ పుస్తక ఆవిష్కరణ సభ నిర్వహించడం చాలా చాలా గొప్ప విశేషం. అలాగే వాళ్ళు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఇలాంటివి చేయాలని కోరుకుంటూ ఈ పుస్తకం విజయం వెనుక ఉన్న వంశీ గారికి, అలాగే కాశీనాథుని నాగేంద్రనాథ్ గారికి మా కృతజ్ఞతలు.